ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలోని కొందరు ఉంటారు. వీడికి అంత సీన్ లేదు, వీడితో కాదు అని మన పరిస్థితిని చూసి జడ్జ్ చేస్తారు. మనల్ని నమ్మిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ మనల్ని డౌట్తో చూసేవాళ్ళు కాస్త ఎక్కువగానే ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు నీ భవిష్యత్తు చూడరు, నీ ప్రస్తుత పరిస్థితి చూస్తారు. నీ దగ్గర డబ్బు లేదను, నీ దగ్గర పరిచయాలు లేవను, నీ దగ్గర పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదను అవతల వాడు నిన్ను డిసైడ్ చేసేస్తాడు, వీడి వల్ల అవ్వదు అని. కానీ ఇక్కడ ఏంటంటే జీవితం ఒక రూల్ మీద నడుస్తుంది. వాళ్ళు చూసేది నీ పరిస్థితిని, నువ్వు మార్చేది నీ గమ్యాన్ని. పుట్టగానే పాలు తాగుతాడు కానీ బిడ్డ బిర్యానీ తినడం. ఎవడో పెద్దవాడిగా పుట్టడం, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. నీకు కంబ్యాక్ ఎలా ఉండాలంటే, నిన్ను చూసి నవ్విన వాళ్ళు రేపు నీతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకునేలా ఉండాలి. నిన్ను తక్కువగా చూసిన వాళ్ళకి సమాధానం మాటల్లో ఇవ్వద్దు, నీ ఫలితాల్లో ఇవ్వాలి. వాళ్ళు గుర్తు పెట్టుకునేంతలా కాదు, వాళ్ళు మరిచిపోలేని విధంగా జీవించాలి. ఏదో ఒక రోజు వస్తుంది, వాళ్ళు ఎవరికైనా నీ పేరు చెప్పే ముందు నీ కథ చెబుతారు. నిన్ను పట్టించుకునే వాళ్ళు నీ గురించి తెలుసుకుంటారు. నీతో మాట్లాడిన వాళ్ళు నీ నెంబర్ కోసం వెతుకుతారు. నిన్ను చూసి నవ్విన వాళ్ళు నీ ముందు నిశ్శబ్దంగా నిలబడతారు. ప్రతి పర్వత శిఖరాలు మొదలయ్యేది భూమి మీద నుంచే. సమాధానం మాటల్లో కాదు, సమాధానం స్థాయిలో ఉంటుంది. నిశ్శబ్దంగా వెతుకు, నీ శబ్దం విజయం అవుతుంది.